యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠుడైన పురుషుని ప్రవర్తననే ఇతరులు అనుసరిస్తారు. అతడు నిలిపిన ప్రమాణాలనే లోకులందరూ పాటిస్తారు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. పార్థ, ముల్లోకాలలో నేను చేయవలసిన కార్యమంటూ నాకు ఏదీ లేదు. నేను పొందనిది లేదు, పొందదగింది లేదు. అయినా నేను కర్మలను చేస్తూనే ఉన్నాను. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఓ పార్థ, నేను సావధానుడనై కర్మలను చేస్తూనే ఉంటాను. అలా చేయకపోతే లోకానికి గొప్ప హాని కలుగుతుంది. ఎందుకంటే మనుష్యులందరూ అన్ని విధాలా నా మార్గాన్నే అనుసరిస్తారు. ఉత్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మాః ప్రజాః. నేను కర్మలను చేయడం మానేస్తే లోకాలన్నీ నశించును. అంతేకాదు, లోకములందు అల్లకల్లోలాలు చెలరేగును, ప్రజానష్టం కలుగును. అప్పుడు దానికి కారకుడను నేనే అయ్యదను. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాన్ తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. అర్జున, జ్ఞానం లేనివారు ఫలాన్ని ఆశించి కర్మలు చేస్తూ ఉంటారు. జ్ఞాని కూడా ఫలాపేక్ష లేకుండా లోకహితార్థం కర్మలు చేస్తూ ఉంటారు.